మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చొరవతో త్వరలో బీసీ రక్షణ చట్టంతో పాటు బీసీ కుల గణనను సరైన పద్ధతిలో జరిగేటట్టు చూడాలని గౌరవ చంద్రబాబు నాయుడుని కోరిన బీసీ సంఘం నాయకులు. సత్యసాయి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు చేతన్ గారికి బీసీ సంఘాల నాయకులు, సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య బీసీ నాయకులందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల కులగణన జరిగి బీసీలకు ఉన్నటువంటి 33 రిజర్వేషన్లతో పాటు బీసీలకు ఆర్థిక రాజకీయ భరోసా కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు భారతదేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు బీసీల పట్ల ఏవైతే బీసీలకు రావాల్సినటువంటి హక్కులను వీటన్నిటిని కూడా బీసీలకు అందే విధంగా, రాజకీయంగా ఎదిగే విధంగా సక్రమైన పద్ధతిలో బీసీల కులగణన జరగాలని దేశంలోనే అన్ని జిల్లాల్లో జనాభాను లెక్కించి వారి జీవన స్థితిగతులను సేకరించి బీసీలను కులగణన చేయమని కోరడమైంది. బీసీలు ఈ రోజు సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీసులో అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ అధ్యక్షులు నామాల శంకర్, సామకోటి ఆదినారాయణ, బండి వెంకటేశం, రవి, తిరుపాలు, జంగం కొండయ్య, సి నాగేంద్ర, మల్లన్న, సదాశివ, వి నాగేంద్ర, రమణ, జంగం వెంకట్రాముడు, గోపాల్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ నాయకత్వం వహిస్తున్నటువంటి శంకర్ నారాయణరావు గారి పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రియతమ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు దాదాపు గతంలో చూస్తే 33% రిజర్వేషన్ల ప్రకారం రాజకీయంగా చైతన్యవంతులుగా ఉండే ఈ బీసీలందరినీ కూడా ఈరోజు మన గత ప్రభుత్వంలో చూస్తే దాదాపుగా 12% తగ్గించిన ఘనత మీరు చూసే ఉంటారు. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా బీసీలకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రధానమంత్రి గారు చొరవ తీసుకొని రాజకీయంగా బీసీలు చైతన్యవంతులుగా అయ్యేందుకు, ఏదైతే మా కులాలన్నింటినీ కూడా న్యాయం జరిగేందుకు, మా కుల వృత్తులకు కూడా న్యాయం జరిగేందుకు, మా కులాలన్నీ కూడా ఎంతమంది జనాభా ప్రకారం తీస్తే ఇటు రాజకీయంగాను ఇటు ఆర్థికంగాను మేము బలపడేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా రాజకీయంగా మేము ఎదిగేందుకు తోడ్పాటైతాయి. బీసీలకు రావాల్సినటువంటి రాజకీయ చైతన్యం కోసం మరి ఆర్థికంగా బలపడేందుకు మీరు తప్పకుండా కూడా బీసీ రిజర్వేషన్ చట్టం తేవాలి. మరి అదేవిధంగా బీసీలకు ఏదైతే గతంలో అనేక రకమైనటువంటి బీసీల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, బీసీ రక్షణ చట్టాన్ని కూడా అమలు చేసి అత్యధిక శాతం ఉన్నటువంటి రాష్ట్రంలో బీసీలందరూ కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలియజేస్తున్నాం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.